అయినా రాష్ట్రానికి ప్రస్తుతం పెద్ద రాజకీయాల్లో తనకు మించి సీనియర్ లేరని గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఆయనే ఎన్నికల నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు చివరి ప్రయత్నంగా కావలసిన పథకాలకు నిధులు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ ప్రకటనలపై ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో వివిధ పథకాలు, నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. అలా ఎన్నికల నియమావళిని చంద్రబాబు అపహాస్యం చేస్తున్నారంటున్నారు రాజకీయ పండితులు. ఇందుకు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారాన్ని వారు ఉదాహరణగా చెబుతున్నారు. ప్రచారంలో పలమనేరుకు రెవెన్యూ డివిజన్ శాంక్షన్ చేస్తున్నానని, అక్కడి పెద్ద చెరువు సుందరీకరణకు 25 కోట్లు మంజూరు చేస్తున్నానన్నారు. దీంతో పాటు క్రిస్టియన్స్కు చర్చికి 2 కోట్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, కోల్డ్ స్టోరేజీకి 20 కోట్లు శాంక్షన్ చేస్తున్నానన్నారు. వీటితో పాటు పలు అంశాలను కూడా ప్రస్తావించారు. ఎన్నికల ప్రచార సభలో ఓటర్లను ప్రలోభపెట్టేలా ప్రకటనలు చేయడం నియమావళిని ఉల్లంఘించడమేనని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా సీఎంతో పాటు స్టార్ క్యాంపెయినర్లు నిర్వహించే ప్రచారంపై ఎన్నికల సంఘం ప్రత్యేకంగా నిఘా ఉంచుతుంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్టు భావిస్తే నోటీసులిచ్చి వివరణ కోరుతుంది. ఒకవేళ అవి రుజువైతే చర్యలు తీసుకుంటుంది. గతంలో పలువురు సీఎంలపై ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబుపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు. సుమోటోగా భావించి ఎన్నికల సంఘం తక్షణమే నోటీసులు జారీ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.